హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం ముల్లంగి టమాటా కర్రీ టేస్టీగా ఎలా వండుకోవాలో ఒకసారి చూద్దామండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. ముల్లంగి దుంప కూరకి ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ముల్లంగి ముక్కలు, 2 టమాటాలు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. పాన్లో ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో పోపు దినుసులు వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. పోపులు వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఒకసారి మూత పెట్టి వేయించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగు వేసుకోవడం వల్ల కూర టేస్టీగా ఉంటుంది. రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క నిమిషం తర్వాత చూద్దాం. ఒక్క నిమిషం మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మగ్గింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం ముల్లంగి ముక్కలు వేసుకున్నాము. ముల్లంగి ముక్కలను ఉల్లిపాయల్లో మగ్గించుకుందాం. ఒక్క నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది, తొందరగానే మగ్గుతాయండి. కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఒకసారి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాము. కాస్త మగ్గినాయండి, దగ్గర పడినాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఒకసారి మగ్గించుకుందాం. ఒక నిమిషం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. మగ్గిపోయినాయండి, టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. నేను వెండిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి పౌడర్ చేసుకున్నాను. నేను ఆ పౌడర్ వేసుకుందాం. ఈ కారమే కూరకే టేస్టీగా ఉంటుందండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు అంతా కర్రీకి పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసుకొని ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక నిమిషం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. కర్రీ దగ్గర పడుతుందండి. ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. 80% ఉడికిందండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. అంతేనండి, అయిపోయింది. కర్రీ దగ్గర పడిపోయింది. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీలోకి, రైస్లోకి, వేటికైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. అయిపోయిందండి.